సో నిందితుడిని అక్కడ ఉన్నటువంటి విట్నెస్ సమక్షంలోనే విచారణ జరిపినప్పుడు ద అక్యూజ్డ్ అడ్మిటెడ్ టు హ్యావ్ కమిటెడ్ ద సెడ్ ఆఫెన్స్ని కమిట్ చేశానన్నట్టుగా అడ్మిటెడ్ ఒప్పుకున్నాడు అనే రకంగా అర్థం వస్తోంది ఇది. సో మాట్లాడదాం, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, కీలక లీగల్ పాయింట్స్ కూడా ఉన్నాయి. వెరీ ఫస్ట్ అండ్ ఆర్టీవీకి అటు బండి భగీరథ లాయర్ కరుణాసాగర్ సీనియర్ అడ్వకేట్ హైకోర్టు ఆయన అందుబాటులోకి వచ్చారు. సో ఫస్ట్లీ కరుణాసాగర్ గారు వెల్కమ్. కరుణాసాగర్ గారు వినిపిస్తోందా? నమస్తే అండి. నమస్తే అండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా నిన్న నా వెరీ ఫస్ట్ క్వశ్చన్, ఎందుకంటే తెలంగాణ పోలీసులు మేము పట్టుకున్నామని చెప్తున్నారు, బట్ అటు కేంద్ర మంత్రి కానీ నిన్న మీరు మాట్లాడిన మీడియా సమావేశంలో కూడా మేము మాటలు విన్నాను, ఇది సరెండర్ అంటున్నారు. సో వాట్స్ ట్రూ? ఏది నమ్మాలి? పబ్లిక్ ఏది నమ్మాలి? నిన్న ఇదే మీ మీడియా ఛానల్లోనే ఒక విజువల్ ప్లే చేశారు. ఆ విజువల్లో నేను, నాతో పాటు ఆంటోనీ రెడ్డి గారు బండి భగీరథ్ని పోలీస్ వాళ్లకు అప్పగించడం, వాళ్ళు ఆ పోలీసు వాళ్ళతో పాటు మేమిద్దరము ప్లస్ భగీరథ్ పోలీస్ వెహికల్ ఎక్కడం, ఆ వెహికల్ పేట్ బషీరా పిఎస్కి ఎంటర్ కావడం మీ టీవీ విజువల్స్ లోనే వచ్చింది. కానీ మేము సరెండర్ చేశామా, వాళ్ళు అరెస్ట్ చేశారా, మీరు చెప్పాలి. అంటే మీరు అంటున్నట్టుగా మీరు సరెండర్ చేశాను అంటున్నారు, బట్ ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ రైజింగ్ అనడం ఈస్ డిఫరెంట్ థింగ్. యూ హ్యావ్ ఎ విజువల్ ఐ విట్నెస్, యూ హ్యావ్ ఎ వీడియో ఆఫ్. బట్ ఎందుకు పోలీసులు ఎందుకు మిస్గైడ్ చేస్తున్నారు? పోలీసులు ఎందుకు మేము పట్టుకున్నామంటున్నారు? మరి పోలీసులకు అడగాల్సిన ప్రశ్న, పోలీసులు అడగాల్సిన ప్రశ్న నన్ను అడిగితే ఐ కాంట్ ఆన్సర్. బండి సంజయ్ గారి సూచన మేరకు మేమిద్దరం అడ్వకేట్స్ ని బండి భగీరథ్ని తీసుకొని పోలీస్ ఎస్ఓటి సైబరాబాద్ వారికి నిన్న రాత్రి 8:15 టెక్ పార్క్ మంచిరేవుల దగ్గర సరెండర్ చేశాం. భగీరథ్తో పాటు పోలీస్ వాహనంలోనే మేము ఎక్కాం. పోలీస్ వాహనంలోనే మేము పేట్ బషీర్బాగ్ వెళ్ళాం. పేట్ బషీర్బాగ్ లో ఉన్నటువంటి సిట్ ఆఫీసర్ ఉన్నటువంటి రితిరాజ్ డిసిపి గారి దగ్గర ప్రొడ్యూస్ చేశారు. వారు ఇంట్రాగేట్ చేశారు, ఇన్వెస్టిగేట్ చేశారు. వాళ్ళ ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ చేసుకున్నారు. 2 గంటల దాకా పట్టింది. రాత్రి 11:40, 11:30 టైంకి మా అందరం కలిసి మెడికల్ ఎగ్జామినేషన్కి వెళ్ళాము. అక్కడి నుంచి మేజిస్ట్రేట్ ఇంటికి వెళ్ళాం. మేజిస్ట్రేట్ రిమాండ్ రాసి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కి పంపారు. ఇదంతా మీరు పాయింట్ టు పాయింట్. కానీ ఇక్కడ ఒక జర్నలిస్ట్ గా నాకున్న అనుమానం ఏంటంటే, యూఆర్ బీయింగ్ ఎ సీనియర్ అడ్వకేట్, మీకు కూడా డెఫినెట్ గా ఈ దీనికి మీరు ఏ ఆన్సర్ చెప్తారో చూడాలి. బట్ నేను ఏమంటున్నానంటే, అది టెక్ పార్క్ దగ్గర మంచిరేవుల దగ్గర మీరు సరెండర్ చేశాను అంటున్నారు. సో ఆయన ఒక కేంద్ర మంత్రి కుమారుడు, డైరెక్ట్గా మీరు సరెండర్ చేసే ఉద్దేశం ఉంటే డైరెక్ట్గా కమిషనర్ దగ్గరకో లేదా ఎక్కడైతే కేసు ఎదుర్కొంటున్నారో అక్కడికి రావాలి. సో మార్గ మధ్యలో మీరు అక్కడ ఆగిపోయారా? మిమ్మల్ని ఆగమని చెప్పారా పోలీసులు? ఎందుకు ఆగిపోయారు? మధ్యలో ఎందుకు ఆగాల్సి? రోడ్డు మీద సరెండర్ ఏంటి? అక్కడ చేయమన్నారు, అక్కడ చేశాం. అంతకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మా దగ్గర లేదు. ఎవరు చేయమన్నారు? పోలీసుల వైపు నుంచి అక్కడ చేయమని మాకు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము సరెండర్ చేశాము. దానికన్నా బియాండ్ ఐ కాంట్ సే. One last thing, అంటే సరెండర్ ఆన్ ది గైడ్ లైన్స్ ఆఫ్ సంజయ్ గారు జరిగిన ఇన్వెస్టిగేషన్ లో కూడా ఎవ్రీ టైం బండి భగీరథ్ హ్యాస్ కోఆపరేటెడ్ విత్ ద ఇన్వెస్టిగేషన్. ఎవ్రీ టైం ఎవ్రీ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చాడు. మా దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు కొన్ని వాళ్లకు ప్రజెంట్ చేశాము. అవన్నీ చూసిన తర్వాత వాళ్ళు రిమాండ్ కేసు డైరీ తయారు చేశారు. రాబోయే కాలంలో కూడా బండి భగీరథ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో పూర్తి సహకారం అందిస్తారు. కోర్టు వారు ఎప్పుడు రమ్మన్నా ప్రజెంట్ ఉంటారు. పోలీస్ వాళ్ళు ఎప్పుడు రమ్మన్నా హాజరవుతారు. మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ పబ్లిక్ డొమైన్ లో పెట్టాం. సాగర్ గారు, అండర్ హూస్ గైడ్ లైన్స్, ఎవరి గైడ్ లైన్స్ ప్రకారం అక్కడ సరెండర్ చేశారు? పోలీస్ ఆర్ బండి సంజయ్? I can't say that. But you have guidelines. Being an advocate, you have guidelines to surrender him. అక్కడ సరెండర్ చేయమని చెప్పారు. Yes. Okay. And from public side too, in 9 days, on 8th May, పోలీసులు పోక్సో కేసు పెడితే in 9 days he is on abscond. Whether he is under protection or నిజంగానే abscond లో ఉన్నారా? ఓకే, పోలీసు వారు అరెస్ట్ చేస్తా అని చెప్పింది కేవలం నిన్న పొద్దున్న నుంచి మొన్న నుంచి. అంతకుముందు మా దగ్గర ఉన్న సాక్ష్యాధారాల ప్రకారము, సీనియర్ న్యాయవాదుల సూచన ప్రకారము పెట్టినటువంటి కేసులో మా తప్పు లేదని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం మేము జ్యుడిషియల్ ప్రాసెస్ ద్వారా చేశాం.
ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలే. జ్యుడిషియల్ ప్రాసెస్ ద్వారా యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ఫైల్ చేశాము. సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి గారు వచ్చి వాదనలు వినిపించారు. మీరందరూ దాన్ని ప్రత్యక్ష సాక్షులు, మీరే దాన్ని టీవీలో ప్రసారం చేశారు. వాదనలు ఏం జరిగాయి, ఏం జరగలేదు. కోర్టు వారు వాల్యూమ్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఏవైతే మేము ప్రజెంట్ చేశాము, ఒక కంటైనర్ ఆఫ్ జడ్జిమెంట్స్ మేము ప్రజెంట్ చేశాము, వాళ్ళు ఒక కంటైనర్ ఆఫ్ జడ్జిమెంట్స్ అపోజిట్ పార్టీ వాళ్ళు ప్రజెంట్ చేశారు, వాళ్ళ ఎవిడెన్సెస్ ప్రజెంట్ చేశారు. ఇంత వాల్యూమ్ ఆఫ్ ఎవిడెన్స్ ని నేను గోత్రు అయ్యి దీనికి ఆర్డర్ పాస్ చేయడానికి నాకు సమయం పడుతుంది. కాబట్టి నెక్స్ట్ వెకేషన్ కోర్టు 21st మే రోజు నేను ఆర్డర్ పాస్ చేస్తా అని చెప్పడంతో సంజయ్ గారు ఇంకా ఫర్దర్ గా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ డిలే చేయడం సరైనది కాదన్న ఉద్దేశంతో సూచన చేయడం మేము సరెండర్ చేసాం. ఓకే, సో ఇక్కడ ఉన్నాయి కాబట్టి 9 రోజుల పాటుగా ఆయన ఎక్కడో ఉండిపోయాడు, దాచేశారు. పెండింగ్ ఉంది పిటిషన్. వి వర్ నాట్ అబ్స్కాండింగ్, వి వర్ ప్రాసెసింగ్ ఏ జ్యుడిషియల్ ప్రొసీజర్. మేము కోర్టులో మా అడ్వకేట్ ద్వారా బండి భగీరథ్ హ్యాస్ ప్రెజెంటెడ్ హిస్ ఆర్గ్యుమెంట్స్. బట్ టిల్ దెన్ నాట్ టు అరెస్ట్ గానీ ప్రొటెక్షన్ ఏం లేదు కదా. పోలీసులు వెతుకుతున్నామని 5 teams ఫామ్ అయ్యామని 2 teams ఢిల్లీలో. అది జరిగింది లాస్ట్ 1 డేలోనే. నిన్న రాత్రి మేము సరెండర్ చేశాము. మొన్న సాయంత్రం నుంచి చేసిన ప్రయత్నమే. అంతకన్నా ముందు వీ హ్యాడ్ నో అప్రిహెన్షన్. వీ వెంట్ టు ద పోలీస్, వీ వెంట్ టు ద కోర్ట్ with all our evidences to prove our innocence. కోర్టు వాదనలు విన్నది, రిజర్వ్ చేసుకుంది, కొట్టేయలేదే. కానీ దురదృష్టం ఏంటంటే కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మరియు కొన్ని డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్, శాటిలైట్ ఛానల్స్ లో, యూట్యూబ్ ఛానల్స్ లో దుష్ప్రచారం ఎట్లా చేస్తున్నారంటే బండి భగీరథ్కి చుక్కెదురు, కోర్టు అరెస్ట్ చేయమన్నది, ఈ రకమైన వార్తలు తీసుకురావడం అనేది దురదృష్టకరం అండి. ఇప్పటి వరకు కోర్టు రిజర్వ్ చేసి పెట్టింది యాంటిసిపేటరీ బెయిల్ ఆర్డర్స్ పాస్ చేయలే. బట్ అంటే జనరల్ గా బీయింగ్ అండ్ సీనియర్ అడ్వకేట్ మీరు చెప్పండి, వన్స్ పోక్సో కేసు నమోదైన తర్వాత నాకు తెలిసి అయితే నాకున్న అవగాహన మేరకి ఎప్పుడు నోటీసులు ఇవ్వడాలు, సిట్ ఏర్పాటు చేయడాలు లేవు. బట్ స్పెషల్గా ఈ కేసు తీసుకున్నారు, సీఎం ఆయన సిట్ ఏర్పాటు చేశారు, నోటీస్ ఇచ్చారు, ఓకే. సో దట్ డే 1 ఎప్పుడైతే పోక్సో కేసు నమోదవుతుందో ఇన్ జనరల్గా వేరే కేసుల్లో ఇమీడియట్ అరెస్ట్ ఉంటుంది, ఇమీడియట్గా కోర్టు ముందు హాజరుపరిచాడు, తర్వాత లోపలికి అరెస్ట్ చేయడం ఉంటుంది, వాళ్ళని రిమాండ్కి పంపించడం ఉంటుంది. ఈ కేసులో 8th మే నుంచి 16th మే టిల్ దెన్ పోలీసులు లేట్ చేశారా, లేదు ఇటువైపు నుంచి ఆయన ప్రొటెక్షన్ తీసుకున్నాడు? ప్రొటెక్షన్ అయితే లేదు నాకు తెలిసి, అక్కడ కూడా ప్రొటెక్షన్ అయితే లేదు. సో పోలీసులు ఆలస్యం చేసి ఉండాలి. సో పొలిటికల్ వెండెట్టా ఏమైనా కనబడుతుందా? పోలీసుల గురించి అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను, అది పోలీసు వాళ్ళు చెప్పగలుగుతారు. ఒకటి. రెండో ప్రశ్న, ఇనిషియల్ గా మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే పోక్సో యాక్ట్ బెయిలబుల్ అఫెన్సెస్ లో నమోదయ్యాయి. సెక్షన్ 11 అండ్ రెడ్ విత్ సెక్షన్ 12 ఆఫ్ పోక్సో యాక్ట్. దాంట్లో బిలో 5 years పనిష్మెంట్ ఉంది. పోలీస్ వాళ్ళు either have not given us any notice to appear before them, or not try to apprehend us, or even try to give a notice. Subsequently, they have recorded the statement, 161 statement of the victim. On the basis of that, they have altered the sections to section 5L of IL read with 6 of POCSO Act. అప్పటి వరకు మాకు తెలియదు, నోటీస్ ఇచ్చేంత వరకు సెక్షన్ ఆల్టరేషన్ అవుతున్న విషయం మాకు తెలియదు. సెక్షన్ ఆల్టర్ అయినప్పటికీ they asked us to be present before the SHO on a date. Since there was a anticipatory bail pending before the court to be heard, కోర్టు విచారణ చేయడానికి యాంటిసిపేటరీ బెయిల్ పెండింగ్ లో ఉంది కాబట్టి ఆ రీజన్స్ మెన్షన్ చేస్తూ మేము అబ్స్కాండ్ కాలే. దే హావ్ గివెన్ ఎ రిప్లై. అది ప్రాపర్ వేలో రిప్లై ఇచ్చాం, పోలీస్ వాళ్ళు దాన్ని తీసుకున్నారు. బట్ ఇన్ డ్యూ ప్రాసెస్ చాలా కామన్ కేసెస్ లో అలా ఉండదు కదా, జనరల్ కేసెస్ లో నోటీసులు అవన్నీ సర్వ్ చేయడం ఉండదు కదా. నాకు తెలిసి మీరు కూడా చాలా కేసెస్ చూసే ఉంటారు. అది పోలీస్ వాళ్ళు అడగాల్సిన ప్రశ్న అండి, ఐ కాంట్ ఆన్సర్ ఇట్. ఓకే, పోలీస్ వాళ్ళ నుంచి నోటీస్ వచ్చింది కాబట్టి మీరు అలా రిప్లై ఇవ్వాల్సి వచ్చింది, అంతే కదా. అరెస్ట్ చేస్తారంటే ఈ రిప్లైలు ఈ నోటీస్ ఏమి ఉండకపోతే అవాయిడ్ చేయలేదు, పోలీస్ వాళ్ళ నోటీస్ ని ఇగ్నోర్ చేయలేదు.